ఎవరో ఫోటో తీసినట్టున్నారు. తీసుకుంటే తీసుకున్నాడు. అయినా మనకేం భయం? ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం గదా! ఎక్కడైనా పోస్ట్ చేసుకుంటే చేసుకోమను. దా. చెప్పరా. మేడం ఎక్కడున్నారండి? బాస్ కాల్ చేశాడ్రా, ఏదో అర్జెంట్ వర్క్ ఉందని. మళ్ళీ ఆఫీస్కొచ్చాను. సరే అండి, మీకు వాట్సాప్లో ఒక ఫోటో పంపించాను, అది చూడండి త్వరగా. ఏం ఫోటోరా? అబ్బా చూడండి ఫాస్ట్గా. చూస్తున్నా నాగు. అంత కంగారు పడే ఫోటోలు ఏం పంపించాడో. రే, ఎక్కడ్రా ఇదంతా? మాదాపూర్ మెట్రో స్టేషన్. ఎప్పుడు? ఇప్పుడేనండి, వీళ్ళిద్దరు ఇక్కడ కనిపిస్తే మెట్రో దగ్గర ఫోటో తీశాను. అక్కడ వాళ్ళేం చేస్తున్నారా? నువ్వేం చేస్తున్నావు? నేనేదో చిన్న పని మీద వచ్చానులేండి. ఆ ఫోటోలు చూసారా ఎలా హక్ చేసుకుంటారా? అది అర్థమవుతుందిలే గాని ఇంకా అక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారా? లేరండి, వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏమో మేడం, నాకు తెలీదు. వాళ్ళు ఏం చేసుకుంటున్నారో అప్డేట్ ఇచ్చిన వాడివి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా అప్డేట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏంటండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకు తెలియాలి అంతే కదా. మీరు ఫోన్ పెట్టండి, నేను వాళ్ళు ఫాలో అయిపోతాను. క్లైమేట్ చాలా బాగుంది కదా. హ్మ్. ఈ టైంలో బియర్ తాగితే ఉంటుంది, మామూలుగా ఉండదు. నీకు బియరే కదా కావాలి. హ్మ్. ఏంటి పృథ్వీ, వియర్డ్గా కనిపిస్తున్నానా? అసలు నా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే సి ఒపీనియన్స్ ఆర్ నాట్ పర్మనెంట్. మారుతూ ఉంటాయి అవి. అంటే నా మీద పర్మనెంట్ ఒపీనియన్ కూడా లేదా నీకు? అయినో మారుతూ ఉంటాయని. ఫస్ట్ నుంచి నన్ను చూసావు కదా, ఇదిగో తాగా కూడా. ప్రెజెంట్ నీ మైండ్లో ఏం రన్ అవుతుంది? ఏమనిపిస్తుంది? నువ్వు తాగుతున్నట్టే అనిపిస్తుంది. చెప్పు పృథ్వీ. ఏమనిపిస్తుంది చెప్పు. అప్పుడప్పుడు రీల్స్లోనూ మూవీస్లోనూ చూస్తుంటాం కదా, అబ్బాయి అమ్మాయి కలిసి తాగుతుంటారు. అది చూసినప్పుడల్లా నాకు కూడా అలాంటి వైఫ్ ఉంటే బాగుంటుంది అనిపించేది. లక్కీగా నువ్వు దొరికావు. అయితే పెళ్ళయ్యాక ఆఫీస్ అవ్వగానే ఇద్దరం కలిసి తాగొచ్చు. మ్మ్. రే, ఏంట్రా, ఏమవుతుందిరా అక్కడ? వాళ్ళేంట్రా అంత క్లోజ్ అయిపోయారు? పార్టీ చేసుకుంటారండి, ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అందుకే అండి నేను పొద్దున్నే చెప్పాను కిలోమీటర్ చెప్పండి అని. ఆయన హగ్ ఇచ్చారు, మీరు కూల్ అయిపోయారు. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చేస్తున్నాడు ఆయన. రే రాజుగా, ఆ మెడకరే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అక్కడ జరిగేది మొత్తం స్పాయిల్ అయిపోవాలి. లేదంటే మార్నింగ్ నీకు 1K హైక్ చేశాను కదా, ఇప్పుడు 2K కట్ చేస్తా. అయ్య బాబాయ్, చూసుకో. మేడం 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 మేడం. ఇందు, 4 నెలలుగా నన్ను వెంటాడుతున్న ప్రేమ, ప్రశాంతమైన నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? హలో, ఎక్కడ్రా? ఇంకా ఎంతసేపు? వస్తున్నాను రా, 5 minutes. సర్లే, త్వరగా రా.
వచ్చేసా నేను తెచ్చేసా బావా ఇదిగో బీరు తాగితే పొద్దు ఫీరు. అమ్మని వీడేంట్రా ఇక్కడున్నాడు? వాడెవడు? షాప్లో 2 బీర్లు ఉన్నారా, నేను తీసుకునే లోపు మధ్యలో వచ్చేవాడు తీసుకెళ్ళిపోయాడు. ఫోన్లేరా వదిలేసే. ఏంట్రా వదిలేసేది? ఇప్పుడు నువ్వు తాగే బీర్ కడ్డొచ్చాడు, రేపు ఇలాగే నీ లవ్ కడ్డొస్తే? వాడు నా లవ్కి ఎందుకు అడ్డొస్తాడు? పిచ్చిన. ఏమో ఎవరికి తెలుసు. ఆ పైన ఉన్నాడు కదా ఆయన, హలో, ఆయనకి ఏం పని? ఎంటర్టైన్మెంట్ కావాలి, అన్నీ ఇంటర్లింక్ చేస్తుంటాడు. ఇంటర్లింక్ అంటే ఏంటో తెలుసా? నువ్వు ప్రేమించే అమ్మాయి ఉంది కదా ఇందు, తనేమో వీడిని లవ్ చేస్తున్నట్టు, వీడేమో ఆ పిల్లల్ని లవ్ చేస్తున్నట్టు ఏదోటి చేస్తాడు ఆయన. అది మనం ఇమాజిన్ కూడా చేయలేము. మా తల్లి, నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నాకేంటి పనిష్మెంట్? పెళ్ళికి ముందే ఇలా అన్నావంటే పెళ్లి తర్వాత అమ్మో. అయినా ఏదో పనిష్మెంట్ పృథ్వీ. మరి తాగింది ఒక్క బీరు, దానికి డ్రంక్ అండ్ డ్రైవ్ తొక్కానే 4 కిలోమీటర్స్ నడిపించావు తెలుసా? ఇదే నా ప్రేమ పృథ్వీ. నువ్వు ఫస్ట్ దిగు. నేను ప్రేమిస్తే ఇలానే ఉంటుంది. అందుకే కదా ఇప్పటి వరకు నో లవ్. బ్రతికిపోయాడు ఆడోడు. ఆహా. అమ్మా ఓయ్. పృథ్వీ, నాకు యాక్చువల్లీ సోలో ట్రిప్స్ అంటేనే ఇష్టం. కానీ ఇప్పటి నుంచి సోల్మేట్తో ట్రిప్కి వెళ్ళాలనిపిస్తుంది. వెళ్దాం. సరే, లేట్ అవుతుంది, నేను ఇంకెళ్తా. ఆగు, ఎక్కడికి వెళ్తావు ఈ చలిలో? మళ్ళీ తాగేసి కూడా ఉన్నావు. పర్లేదు, నేను వెళ్తా. ఈ రోజుకి మా ఇంట్లో ఉండొచ్చులే. మీ ఇల్లా? సిగ్గుపడింది చాలు పృథ్వీరాజ్ గారు, రండి. బైక్ పార్క్ చేసి వస్తాను, వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం గారు. ఏం గుడ్ జరిగిందనరా గుడ్ మార్నింగ్? అసలే మార్నింగ్ ఒక ఇన్సిడెంట్ చూసా. ఏమైంది మేడం? పృథ్వీ అండ్ అక్షిత ఇద్దరు బైక్ మీద కలిసి ఆఫీస్కి వచ్చారా. ఆ, నిన్న నైట్ ఏమో అక్షిత రూమ్కి పృథ్వీ వెళ్ళాడు. పృథ్వీ గారు ఆవిడ రూమ్కి వెళ్ళారా? అవునరా, ఇంకా వాళ్ళకి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినట్టే. నా లవ్ మ్యాటర్ ఎలా చెప్పాలో ఏంటో. అయితే నాదొక ఐడియా అండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఆఫీస్కి వస్తారు కదా, ఇద్దరిని సపరేట్ చేసేయండి. వాళ్ళ ఆఫీసులో ఉన్నప్పుడు పక్కపక్కన ఉన్నారనుకోండి, ఇంకా కలిసిపోతారు. నువ్వు సూపర్ రా. వాళ్ళకి ఎలాగో 1 వీక్ ట్రైనింగ్ ఇవ్వాలి. అక్షిత గారినేమో మన ఆకాశ్ దగ్గర వేసేయండి. అలాగే మన పృథ్వీ గారిని వచ్చేసరికి మీ దగ్గర ఉంచేసుకోండి. మీరు ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది, పనిలో పని ఆ ఛాన్స్ వాడుకున్నట్టు ఉంటుంది. ఎలా ఉందండి నా ఐడియా? ఎలా రా ఇన్ని కన్నింగ్ ఐడియాస్? దాందేముందండి, మన దగ్గర చాలా ఉన్నాయండి. ప్రస్తుతానికి స్కానర్కి 300 కొట్టేయండి. నీ పని బాగుందిరా, సైడ్ ఇన్కమ్ లాగా. ఐడియా బాగుందని పంపిస్తున్నాను. ఇంకా 10 minutes టైం ఉంది కదా, ఈలోపు చాయ్. ఓకే, కూర్చో. హ్మ్. అక్షిత, నువ్వు బైక్ రైడర్ అండ్ వ్లాగర్ కదా, హ్మ్. మరి అవన్నీ వదిలేసి సడన్గా ఎందుకు ఈ ఇంటర్వ్యూకి వచ్చావు? యాక్చువల్లీ నేను నిన్ను కలిసిన ముందు రోజే పప్పా కాల్ చేశారు. పప్పా. చిట్టి, నీకు సంబంధం చూశానే. అబ్బాయి మన చుట్టాల అబ్బాయే, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడంట. పప్పా, నాకు అప్పుడే పెళ్ళెందుకు? అప్పుడే ఏంటే, నీ తర్వాత చెల్లి కూడా ఉంది, దాని గురించి కూడా ఆలోచించాలి కదా. మగరాయిలాగా బండేసి ఊరంతా తిరుగుతూ ఉంటావు. పప్పా. ఆ పప్పానే చెప్తున్నా. మన ఇందుకు ఫోన్ చేసి అన్నీ చెప్పాను. వెళ్ళి దాని ఆఫీస్లో జాయిన్ అయ్యి కొన్నాళ్ళు జాబ్ చెయ్యి. పెళ్ళైన తర్వాత నువ్వు నీ హస్బెండ్ కలిసి మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి. మీ అమ్మ ఆ అబ్బాయి ఫోటో ఇంకా ఫోన్ నెంబర్ పంపించిందంట. ముందు ఒకసారి మీ పిన్నిని కలిసి ఆ తర్వాత అబ్బాయిని కలువు.
ఏదో ఒకసారి అమ్మకు ఫోన్ ఇవ్వు. అదేదో పనిలో ఉందిలే. మీ మా అమ్మ చచ్చిపోయే లోపు నీ పెళ్లి చూడాలని దాని ఆశ. అర్థమైందా? సరే పప్పా. అది జరిగింది. మ్మ్. మరి శ్రీ ముత్యాల కొండలరావు గారి పెద్ద కుమార్తె శ్రీ ముత్యాల అక్షతరావు గారికి ఈ పృథ్వీరాజ్ నచ్చాడా? నచ్చినట్టే ఉన్నాడు. ఆహా, సరే ఆఫీస్కి వెళ్దామా? చలో పద. గుడ్ మార్నింగ్ ఆకాష్ గారు. అంతలాగెందుకురా, ఆకాశం చాలు. ఇంతకీ మీ మేడం గారు ఇందు ఎక్కడా? మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. మా మేడం గారు అండి, ఆవిడకి ఈ మధ్య అసలు మనశ్శాంతి లేదండి పాపం. ఎరా, ఏమైంది మీ మేడంకి? ఆవిడకి ఏం కాలేదండి, మంత్ కదండి, వీడియోస్ డెలివరీ అవ్వలేదండి. హో, అద్దా. మ్మ్. నేను ఉన్నాం కదా, మొత్తం 3 రోజుల్లో ఫినిష్ చేస్తాను చూడు. సర్లేగానండి, ఇంకెన్నాలండి మా మేడం గారు దూరం నుంచి లేట్ అవుతుంది చూస్తున్నట్టు అలా చూస్తారు. వెళ్ళి మీ మ్యాటర్ చెప్పండి. ఆ, చెప్దామని అనుకున్నారా, కానీ దాని కళ్ళు చూస్తే షివరొచ్చేస్తుంది. దాని కళ్ళు చూసావా? దయ్యం కళ్ళు వేసుకొని ఇంతుంటే క్యారమ్ బోర్డ్ కాయిన్స్ లాగా. మీరేం ఫీల్ అవ్వకండి, ఇందు గారిని నేను పంపుతాగా మీ దగ్గరికి. నేను పిలిస్తేనే రాలేదు, ఈడు పిలిస్తే వచ్చేస్తుందంట. మార్నింగ్ ఇందు. మార్నింగ్ ఇందు. ఇందు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ అక్కి. మార్నింగ్. ఏంటిందో అలా ఉన్నావు? ఏం లేదురా, జస్ట్ ఆలోచిస్తున్నాను అంతే. అవునులే, ఈ మధ్య నీకు ఆలోచనలు ఎక్కువైపోయినాయి. దేని గురించో ఏంటో మరి. నాకేం ఆలోచనలుంటాయిరా, ఈ ఆఫీస్ గురించే. అయ్యో, ఆఫీస్ గురించి అంతలా ఆలోచించాలా? నేను అక్షిత ఉన్నాం కదా. ఏ అక్షిత? హా, ఉన్నాంగా. మీరున్నారనే కదా నా బాధ అంతా. ఇప్పటికే క్లోజ్ అయిపోయారు, ఇంకెక్కడ క్లోజ్ అయిపోతారో. పృథ్వీ నాకెక్కడ దూరం అయిపోతాడనే నా భయం. సరే, మీకు ఆఫీస్ చూపిస్తా పదండి. అండ్ 1 వీక్లో మీకు ట్రైనింగ్ ఉంటుంది. హాయ్ ఆకాష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఇందు. ఆ, నీ ఫేవరెట్ చాక్లెట్. థ్యాంక్ యూ. బై ద వే, షీఈ్ మై కజిన్ అక్షిత అండ్ మై Hello బెస్ట్ అండి. ఫ్రెండ్ పృథ్వీ. హాయ్ బ్రో. వాడు నా లైఫ్లోకి రాని, అప్పుడు చూసుకుందాం. ఆకాష్, అక్షితకి 1 వీక్ నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి. యా ష్యూర్. అక్షిత, దిస్ ఈజ్ యువర్ సీట్. రా పృథ్వీ, కూర్చో. పృథ్వీ నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాడు. హ్మ్. ఓకే పద.